అబ్బబ్బబ్బబ్బా! అత్తగారోళ్ళ 9 లక్షల ఎదురు కట్నం ఇచ్చుడేందో గాని లగ్గమైన కానుంచి కిచెన్‌ల ఏడికాడి కొత్తే పారేసిండ్రు. నీ ఇల్లరికం సల్లగుండు. రోజు నీకు నచ్చిందే అండక తింటన్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఎల్లిపాయ తొక్కు పెడతలేవని మందిండ్ల చుట్టూ తిరుక్కుంటా మందికి చెప్పు న్యాయమేనా? చెప్పురా మీరన్న పిలగాన్లు. ఆళ్ళిళ్ళ మాటలిని ఇంకొక 2 రోజులు ఆగితే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించేటట్టే కొడతాంది నీ యవ్వ. ఎందుకచ్చిన లొల్లి అండే పారేతన్నాడు. ఇక కమిరిచ్చుకున్న ఎల్లిపాయల్ని అయ్యో కమిరిచ్చుడు అంటన్నా గోలిచ్చుకున్న ఎల్లిపాయల్ని కందిపప్పు సైజులో మిక్సీ పట్టుకొని పొయ్యి మీద పెంక వారేసుకొని 350 గ్రాముల ఎల్లిపాయలకు 400 గ్రాముల పల్లి నూనె గుమ్మరించుకొని ఆవాలు మెంతులు జీలకర్ర కలియమాకు చిటపొట మన్నంక గింతంత ఇంగువ ఒక 7-8 ఎండుమిరపకాయలేసి తాలింపు సల్లబడేటట్టు 3 బజార్ల మీద గాడుపు దుమారానికి ఎదురుంగా పెట్టి ఇక ఒక సిప తీసుకొని 400 గ్రాముల కారపొడి 10 గ్రాముల ఆవాల పొడి 10 గ్రాముల మెంతుల పొడి గింతంత పసుపు తిమిరికి తగ్గంత ఉప్పు తీసుకొని మంచి కలుపుకున్నాక ఎల్లిపాయలు పిండి పెట్టుకున్న నిమ్మరసం తాలింపు పెట్టుకున్న పోపు మొత్తం గుమ్మరించి మంచి కలుపుకొని ఎంత మంచిగా అండి పెట్టినా ఇల్లరిక పల్లునికి ఇలువ లేకుండా పోతాంది నీ అవ్వ బతుకు 9 లక్షలు తీసుకున్నందుకే కావచ్చు.